హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. బైకులలో పెట్రోల్ ఏ విధంగా ఫైర్ అవుతుందో ఈ వీడియోలో ఒకసారి గమనిద్దాము. మన కార్బోరేటర్ ద్వారా పెట్రోల్ అనేది సప్లై అయ్యి ఇక్కడ ప్లగ్ దగ్గర ఫైర్ అయ్యి మిగిలిన గ్యాస్ అనేది ఎగ్జాస్ట్ ద్వారా సైలెన్సర్ ద్వారా బయటకు అనేది వస్తుంది. మనకి లోపల ఏ విధంగా ఫైర్ అవుతుందో ఈ వీడియోలో ఒకసారి గమనిద్దాం. ఇది వచ్చేసి హెడ్ క్యాపు, టైమింగ్ చైన్, క్యామ్ షాఫ్ట్, తర్వాత వాల్స్ అనేటివి హెడ్ లోపల ఉంటాయి. ఇవన్నీ వర్కింగ్లో ఉండి మనకి సర్కిల్ అనేది జరుగుతుంది ఫైరింగ్ది. మనకి హెడ్లో 2 వాల్స్ ఇక్కడ గమనించవచ్చు. ప్లగ్లు మనకి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఫైర్ అయిన తర్వాత మనకి కంప్రెషర్ అనేది స్ట్రోక్ ద్వారా వస్తుంది ఫైరింగ్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. బైకులలో పెట్రోల్ ఏ విధంగా ఫైర్ అవుతుందో ఈ వీడియోలో ఒకసారి గమనిద్దాము. మన కార్బోరేటర్ ద్వారా పెట్రోల్ అనేది సప్లై అయ్యి ఇక్కడ ప్లగ్ దగ్గర ఫైర్ అయ్యి మిగిలిన గ్యాస్ అనేది ఎగ్జాస్ట్ ద్వారా సైలెన్సర్ ద్వారా బయటకు అనేది వస్తుంది. మనకి లోపల ఏ విధంగా ఫైర్ అవుతుందో ఈ వీడియోలో ఒకసారి గమనిద్దాం. ఇది వచ్చేసి హెడ్ క్యాపు, టైమింగ్ చైన్, క్యామ్ షాఫ్ట్, తర్వాత వాల్స్ అనేటివి హెడ్ లోపల ఉంటాయి. ఇవన్నీ వర్కింగ్లో ఉండి మనకి సర్కిల్ అనేది జరుగుతుంది ఫైరింగ్ది. మనకి హెడ్లో 2 వాల్స్ ఇక్కడ గమనించవచ్చు. ప్లగ్లు మనకి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఫైర్ అయిన తర్వాత మనకి కంప్రెషర్ అనేది స్ట్రోక్ ద్వారా వస్తుంది ఫైరింగ్.